హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే లేచేసి పూజ చేసుకొని కిచెన్లోకి వచ్చేసానండి. మా అమ్మాయికి ఇవాళ మష్రూమ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఇది బటర్లో చేస్తే మష్రూమ్స్ ఎప్పుడైనా బటర్లో చేస్తే చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తాయండి. సో బటర్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను సో దట్ బటర్ బర్న్ అవ్వకుండా ఉంటుంది అని. అండ్ గ్రేట్ చేసిన అల్లం అండ్ గార్లిక్ సన్నగా క్రష్ చేసి వేసేసాను. అండ్ పెప్పర్, అసలు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పెప్పర్ వేసామంటే మాత్రం ఆ ఫ్లేవరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అండ్ అవన్నీ వేసేసి కొంచెం రోస్ట్ అయినాక నేనేంటంటే గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ రావటానికి అనేసి బ్రౌన్గా అయితే చేస్తాను. అండ్ దెన్ క్యారెట్స్ అండ్ దెన్ గోస్ మష్రూమ్స్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసుకొని రైస్ వేసేసి నేను ఇక్కడ షేజ్వాన్ చట్నీ ఒక్కటి వేసానండి. ఇంకేమీ వేయలేదు, సాసెస్ కూడా ఇంకేం వేయలేదు. చాలా సింపుల్గా పెట్టాను కానీ సూపర్ యమ్మీగా అయితే ఉంటుందండి ఇది. సో డెఫినెట్లీ గివ్ ఇట్ అ ట్రై. పిల్లలు మాత్రం టిఫిన్ బాక్స్ ఖాళీగా ఇంటికి రావటం అయితే ఖాయం. దే విల్ రియలీ ఎంజాయ్ ఇట్. అండ్ నేను ఇవన్నీ ప్యాక్ చేసే లోపల మాకు ఒక బ్యూటిఫుల్ విజిటర్ వచ్చాడండి. ఇవాళ వచ్చాడో వచ్చిందో నాకు తెలీదు. దట్ క్యూట్ బర్డ్. అండ్ అక్కడి నుంచి కింద చూస్తే ఒక స్క్విరల్ వచ్చిందండి. ఇంత పైకి స్క్విరల్ వచ్చింది అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అది పాక్కుంటూ ఎక్కేసిందండి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండి. నిజంగానే స్క్విరల్స్ ఇంత పైకి ఎక్కుతాయని నాకు తెలీదు. చెట్లు ఎక్కుతాయని తెలుసు కానీ కాంక్రీట్ బిల్డింగ్ ఎక్కుద్ది అని మాత్రం ఐడియా లేదు. అండ్ ఈ బర్డ్ మాత్రం ఎంత క్యూట్గా ఉందంటే వీటిల్ని చూస్తూ నేను టిఫిన్ బాక్స్ రికార్డ్ చేయటం మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్ అండి. అండ్ ఇంకా మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయినాక మేము కూడా బ్రేక్ఫాస్ట్లు అవన్నీ చేసేసి ఇవాళ ఒక పార్సిల్ వచ్చింది. ఈ స్పూన్స్ ఆర్డర్ చేశాను, డెజర్ట్ స్పూన్స్. ఇవి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ దెన్ ఏంటో 600, 800 అట్లా ప్రైజెస్ పెట్టారండి. నాకు ఎగ్జార్బిడెంట్ ప్రైస్ అనుకొని నేను వదిలేశాను. కానీ అమెజాన్లో ఇప్పుడు ఇది నాకు 289 ఏమో పడిందండి. సెట్ ఆఫ్ 4 స్పూన్స్ బ్రాస్ కలర్లో ఉన్నాయి. అండ్ మరీ పల్చగా ఉంటాయేమో అనుకున్నాను, బట్ సాలిడ్గా ఉన్నాయి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. అండ్ ఇన్ని రోజులు కిచెన్ని సరిగ్గా పట్టించుకోలేదు కదండి. నేను సిక్ అయ్యాను, అమ్మ వంట, మా హస్బెండ్ వంట. సో కిచెన్లో నాకు ఎక్కువ మెస్సీ అయ్యేది ఈ ఫస్ట్ షెల్ఫ్ అనమాట. ఈ ఫస్ట్ డ్రాలో ఏంటంటే తాలింపు గింజలు ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళు హడావిడిగా వేసేసేటప్పుడు అక్కడ అంతా తాలింపువి అవన్నీ పడుతూ ఉంటాయి. సో నేను కిచెన్లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి రీక్లెయిమింగ్ మై ప్రాపర్టీ అన్నట్టు ఫస్ట్ ఇదైతే నేనంతా క్లీన్ చేసేసుకొని ఈ షెల్ఫ్ సెట్ చేసుకున్నానండి. బ్రేక్ఫాస్ట్కి దోశలే చేశాను కాబట్టి ఐ డెంట్ హ్యావ్ టు వరీ మచ్. అవి అక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ నేను ఈ పని అయితే చేసుకున్నాను. అండ్ మీలో చాలామంది లాస్ట్ వీడియోకి చాలా కన్సర్న్ చూపెట్టారండి. ఐఎమ్ రియలీ టచ్డ్ బై ఇట్. అందరూ ఎంత పాజిటివ్గా మాట్లాడారు. అండ్ ఐ మీన్ ఇట్స్ రియలీ నేను చెప్పలేనండి. ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. బట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ వుడ్ సే థ్యాంక్ యూ. చాలా కన్సర్న్ చూపెట్టారండి. అండ్ ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ మా చుట్టాలు కాల్ చేసి చెప్తున్నారు టేక్ కేర్ అన్నట్టు అనిపించింది నాకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ వెల్ విషెస్. అండ్ ఇదంతా నీట్గా సెట్ చేసుకున్నానండి. అండ్ ఆల్సో కొందరు ఇంప్లాంట్స్ ఎంత అయినాయి అనేసి అడుగుతున్నారండి. యాక్చువల్లీ నేను ప్రొసీజర్ ఒక ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇంప్లాంట్స్ ఇవన్నీ పెట్టించుకున్నాను కాబట్టి ఇట్స్ బెట్ ఎక్స్పెన్సివ్ ఇన్ పూణే అని నాకైతే అర్థమైంది. జనరలీ అంత ఉండదంట ఇంప్లాంట్ కాస్ట్. బట్ నేను పూణేలో చేయించుకున్నది ఈజ్ అన్ ఎగ్జార్బిడెంట్ అమౌంట్ అని చేయించుకున్నాక నాకు తెలిసింది. బట్ దెన్ ఇంకా ఇట్ హ్యాస్ టు బీ డన్. సో ఇట్ హ్యాస్ టు బీ డన్ అన్నట్టు ఐ వెంట్ ఫార్వర్డ్. 1 ఇంప్లాంట్కి నాకు 33K అయితే ఛార్జ్ చేశారండి, ఓన్లీ ఫర్ ఇంప్లాంట్. ప్రొసీజర్ ఛార్జెస్ అవన్నీ వేరేగా యాడ్ చేశారు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్ అండి,
మనము కొంచెం రికవర్ అవుతున్నప్పుడు వీ వాంట్ టు రిలాక్స్ కదా, కానీ నాకు రిలాక్స్ అయ్యే ఛాన్స్ మాత్రం ఎందుకో దొరకట్లేదండి. మా హౌస్ హెల్ప్ తను పాపం ఎప్పుడో చెప్పిందనమాట, దివాళీకి వెళ్ళాల్సింది ఊరికి, షీ పోస్ట్ పోన్ డేట్. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ 5 days తను ఆఫ్ తీసుకుంటానని ముందే చెప్పింది. సో దేర్ ఈజ్ నథింగ్ మచ్ ఐ కెన్ డూ. సో మెల్లిగా ఓపిక ఉన్నట్టు లేచి అట్లీస్ట్ ఇల్లు చిమ్ముకొని మాప్ అయితే చేసుకుందాము అనేసి మెల్లిగా స్టార్ట్ చేశానండి. సో ఇల్లు చిమ్ముకున్నాక డస్టింగ్ కూడా ఇన్ని రోజులు డస్ట్ చేయలేదు కదండి, 4 days అయితే అయినట్టుంది. సో ఒక లేయర్ లాగా ఫామ్ అయిందండి ఫర్నిచర్ మీద. అసలు నిజంగా మనం ఒక్కరోజు లేవకపోతేనే ఇల్లు అల్లకల్లోలంగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. అండ్ ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఒక హోమ్ మేకర్ని ఎంత చులకనగా చూస్తారు కదండి, యాజ్ ఇఫ్ షీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్ అన్నట్టు, అండ్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ ఆల్ అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఓన్లీ వర్కింగ్ ఉమెన్ ఒక్కళ్ళే సంపాదిస్తారు కాబట్టి వాళ్ళకు ఒక వాల్యూ ఉంది, అండ్ హోమ్ మేకర్స్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వర్త్లెస్ అన్నట్టే బిహేవ్ చేస్తారు చాలామంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్యూ పీపుల్ ఎవరైతే నిజంగానే హోమ్ మేకర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ చాలామందికి సంపాదన లేదు అంటే యు ఆర్ జీరో అనిపిస్తుంది. బట్ దెన్ ఆ సంపాదన లేని హోమ్ మేకరే ఆవిడ చేసే పనులన్నిటికీ మీరు వెలగట్టడం మొదలెట్టారు అంటే మీ జీతాలు కూడా సరిపోవేమోనండి, ఒక్కసారి ఆలోచించండి కదా. అండ్ మీతో మాట్లాడుతూనే నేను ఇక్కడ డస్టింగ్ అంతా కూడా చేసేసుకున్నాను. అంటే ఓన్లీ లివింగ్ ఏరియా వరకు, అండ్ కొన్ని ప్లేసెసేనండి, లివింగ్ ఏరియాలో కూడా మొత్తం చేయలేదు, సైడ్ టేబుల్స్ అవన్నీ వదిలేశాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ గో, ఎందుకంటే ఇల్లు చిమ్ముకోవాలి, మాప్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి కదా. అందుకని ఐఎమ్ టేకింగ్ ఇట్ స్లోలీ అండి, స్ట్రెయిన్ అవ్వకుండా. నాకు ప్రెషర్ కూడా పడకూడదు ఆ ఇంప్లాంట్స్ మీద, అందుకని ఐఎమ్ గోయింగ్ స్లో. అండ్ ఒక్కసారి టీవీ కూడా వైప్ చేసేసుకుంటున్నానండి. దాని మీద డస్ట్ మాత్రం భలే అట్రాక్ట్ అవుతుంది. అది లెస్ ఆఫ్ టీవీ, మోర్ ఆఫ్ డస్ట్ మ్యాగ్నెట్ లాగే తయారైంది మా ఇంట్లో అయితే. సో దాన్ని ఒక్కసారి వైప్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ డస్టింగ్ అంతా ఫస్ట్ అయితే డ్రై క్లాత్తోనే చేస్తానండి. స్లోగా ఇంకా రెగ్యులర్ డస్టింగ్లోకి వచ్చేస్తాను కాబట్టి దెన్ 1 day ఐల్ యూస్ కాలిన్, 1 day వెట్ క్లాత్, 1 day డ్రై క్లాత్ అలా పెట్టుకుంటాను. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డస్టింగ్ మీరు చేస్తూ ఉన్నారంటే అసలు డస్ట్ అన్నది ఇంట్లో పేరుకోదు. అండ్ ఆల్సో ఇట్స్ ఈజీ టు మెయింటైన్ యువర్ హౌస్. అండ్ ఇక్కడ మాప్కి ఈ మాప్ మాత్రం భలే హ్యాండీగా ఉందండి. యాక్చువల్లీ ఇది మైక్రోఫైబర్ క్లాత్తో వస్తుంది అండ్ స్కాచ్ బ్రైట్ బ్రాండ్ అండి. ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. అండ్ దీనికి ఇచ్చే మైక్రోఫైబర్ క్లాత్ ఏంటి అంటే చక్కగా దాన్ని టక్ చేసేయచ్చు మనం, అలా ప్రొవైడ్ చేస్తారు. సో మనకు కావాలంటే మళ్ళీ మాప్ అలాగే ఉంటుంది, కానీ యూ కెన్ జస్ట్ చేంజ్ ద మైక్రోఫైబర్ క్లాత్ ఏదైతే అటాచ్ చేస్తామో దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. చాలా హ్యాండీగా ఉంది ఇది. నాకు లింక్ దొరికితే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను దానిదైతే. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ ఇవన్నీ చేసి ఐ వాజ్ రియలీ టైర్డ్ అండి, ఇంకేమీ షూట్ చేయలేదు. ఈవినింగ్ అయితే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. అండ్ అమ్మ ఎండుమిరపకాయలతో మెంతికూర పచ్చడి చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే అమ్మ కొంచెం ఆయిల్లో ధనియాలు, మినపప్పు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు ఎక్కువ వేసి రోస్ట్ చేశారు. దాన్ని విడిగా తీసేసి గ్రైండ్ చేసుకుంటాం ఫస్ట్. అండ్ దాని తర్వాత మెంతికూర వేసి ఉసిరికాయ వేసారండి, కొంచెం చింతపండు అండ్ ఒక ఉసిరికాయ వేసారు. అండ్ కారం కొంచెం తగ్గుద్దేమో అని పచ్చిమిరపకాయలు కూడా కొన్ని యాడ్ చేశారు. అండ్ కొంచెం చల్లారినాక ఫస్ట్ అయితే ఆ ఎండుమిరపకాయలు, ధనియాలు అవన్నీ ఆ మిక్స్చర్ ఒకటి పేస్ట్ చేసేసుకున్నానండి పొడి పొడిలాడిపోతూ. దాని తర్వాత ఈ మెంతికూర ఇదంతా వేసేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నామంటే మాత్రం చాలా టేస్టీగా ఉందండి పచ్చడి. నిన్న నిజంగా నా నోరు అసలు, అంటే ఐ వాజ్ టేకింగ్ యాంటీబయాటిక్స్ కదా, ఒకలాగా పిచ్చిగా ఉంటుంది కదా. సో రాత్రిపూట మాత్రం అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని దాంట్లో ఈ మెంతికూర పచ్చడి వేసుకొని తిన్నానండి. వేడి వేడి అన్నంలో నెయ్యి మెంతికూర పచ్చడి, దట్ ఈస్ హెవెన్. అండ్ నిజంగా టేస్ట్ బర్డ్స్ అన్నీ ఇట్లా లేచి వచ్చినట్టు ఉంది నాకైతే. డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వింటర్స్ కాబట్టి ఫ్రెష్గా మెంతికూర వస్తుంది కదా, సో ఇది ట్రై చేయండి. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇది చాలా వాళ్ళకి హెల్దీ ఆప్షన్ కదా.
సో ఈ పచ్చడి అయిపోయినాక ఇంకా మెల్లిగా నేను పెసరట్లకి వేసేస్తున్నానండి. అమ్మ పెసరట్లే తింటారు మోస్ట్లీ నైట్, అందుకని అమ్మకని చేసేసాను. అండ్ మా వారికి కూడా పెసరట్టే వేసేసాను. నేను మా అమ్మాయి మాత్రం రైస్ వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నాము. చాలా రోజుల తర్వాత నోటికి టేస్ట్ అయితే వచ్చిందండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.